హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 64th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రిక్షన్. సో ఈ వీడియోలో మనము ఫ్రిక్షన్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్డ్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్డ్గా చూద్దాము. సో క్వశ్చన్లో మనకి ఏమంటున్నాడు, ద బ్లాక్ ఓవర్లయింగ్ ఎట్ 10 degrees wedge on a horizontal floor is against a vertical wall which weighs 1500 Newton is to be raised by applying horizontal force to the wedge. Determine the force, that is nothing but horizontal force, to be applied to the block where mu is equals to 0.3 for all surfaces. అంటే మనల్ని ఏమంటుండంటే చూడండి, హారిజాంటల్ సర్ఫేస్ మీద ఒక వెడ్జ్ అనేది రెస్ట్ అయ్యి ఉంది. ఓకే, ఆ వెడ్జ్ మీద ఒక బ్లాక్ అనేది రెస్ట్ అయ్యి ఉంది. ఓకే, ఒక బ్లాక్ అనేది రెస్ట్ అయ్యి ఉంది. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ అనేది ఈ వెడ్జ్ మీద రెస్ట్ అయ్యింది కదా, ఈ వెడ్జ్ యాంగిల్ ఎంత, 10 degrees. ఓకే, అండ్ మనకి వెయిట్ ఆఫ్ ద బ్లాక్ కూడా ఇచ్చిండు, ఎంత, 1500 Newton. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చిండు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫర్ ఆల్ సర్ఫేసెస్ అంటే ఈ బ్లాక్కి అండ్ వెడ్జ్కి మధ్యలో అండ్ ఈ వెడ్జ్కి ఇంకా హారిజాంటల్ సర్ఫేస్కి మధ్యలో రెండు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్లు సేమ్. ఎంత, వాల్యూ వచ్చేసి 0.3. సో మనల్ని ఏం కనుక్కోమంటుండ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేసినాం చూడండి, ఆ ఫోర్స్ వచ్చేసి ఏంది, పి. సో పి ఫోర్స్ అప్లై చేసిండు. సో ఈ బాడీని కొంచెం ఇట్లా లేపాలంటే, ఇంకా ఈ బాడీ ఉందా, దీన్ని కొంచెం లేపాలంటే ఈ పీ ఫోర్స్ ఎంత అప్లై చేయాలి అని అంటున్నాడు. అంటే జస్ట్ కొంచెం ఇట్లా లేపాలంటే ఈ పీ ఫోర్స్ ఎంత ఉంటే ఈ బ్లాక్ అనేది జస్ట్ రేజ్ అవుతుంది, కొంచెం డిస్ప్లేస్మెంట్, కొంచెం ఇట్లా. ఓకే, ఆ క్వశ్చన్ మనల్ని అడుగుతున్నాడు. ఓకే, పీ ఫోర్స్ ఎంత ఉంటే బ్లాక్ అనేది రేజ్ అవుతుంది. ఓకే, బాగుంది. సో ఫస్ట్ మనము ఈ వెడ్జ్ అంటే ఏంది అనేది మనకు తెలియాలి కదా. సో మనం న్యూ టు దిస్ కాన్సెప్ట్, న్యూ టు దిస్ కాంపోనెంట్ లేకపోతే డివైస్. సో ఈ వెడ్జ్ అంటే ఏంటంటే చూడండి, ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ టైప్. ఓకే, ఇంక్లైన్డ్ ప్లేన్ టైపు ఫస్ట్ థిక్ ఉంది. ఇక్కడ మీరు థిక్నెస్ చూడండి ఎంత ఉంది, ఒక టీ ఉంది అనుకుందాం. ఇక్కడ ఎంత ఉంది థిక్నెస్, ఆల్మోస్ట్ 0 అయిపోయిందా లేదా, అంటే బ్లాక్ ఆఫ్ వేరింగ్ థిక్నెస్ విచ్ ఈజ్ ఇంక్లైన్డ్. అంతే, థిక్నెస్ చేంజ్ అయ్యి బాడీ అనేది ఇట్లా టేపర్ అవుతుంది. ఓకే, స్టార్టింగ్ ఏమో థిక్ ఉంటుంది, తర్వాత టేపర్ అవుతుంది. టేపర్ అంటే ఏంది, థిక్నెస్ అనేది యూనిఫామ్గా తక్కువ అయితే దాన్ని టేపరింగ్ అని అంటాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రైట్ నుంచి మనం లెఫ్ట్కి వస్తున్న కొద్దీ థిక్నెస్ తగ్గుతుంది. ఆ థిక్నెస్ తగ్గడం కూడా యూనిఫామ్గా తగ్గుతుంది. ఓకే, యూనిఫామ్గా తగ్గుతుంది, దాన్నే టేపరింగ్ అంటారు. సో ఇది వచ్చేసి వెడ్జ్. ఓకే, అయితే ఈ వెడ్జ్ మనం ఎక్కడ వాడతాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్రిక్షన్ కేసులో మన ప్రాబ్లమ్స్కి కన్ఫైన్డ్ ఉన్న ఒక టాపిక్ ఏంటంటే టు లిఫ్ట్ ద హెవీ బ్లాక్స్. కొన్నిసార్లు మీరు చూస్తారు ఇట్లా లేపుతారు, ఒక డివైస్ ఉంటుంది, అదే వెడ్జ్. సో కొన్నిసార్లు కొన్ని హెవీ బ్లాక్స్ని ఒక చిన్న హైట్లో లేపాలంటే మనం ఏం చేస్తాం అంటే ఈ వెడ్జెస్ని పెట్టి మనం ఫోర్స్ అప్లై చేస్తాం. సో ఈ వెడ్జ్ మీద ఫోర్స్ ఇట్లా అప్లై చేస్తే ఏమవుతుంది అంటే బ్లాక్ అనేది కొంచెం, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక బ్లాక్ ఉందనుకో, ఇట్లా ఒక వెయిట్ బ్లాక్ ఉందనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇది రైట్కి జరుగుతుంది, ఇక్కడ ఏదైతే బ్లాక్ ఉందో బ్లాక్ మీదికి వెళ్తుంది. అది వెడ్జ్ స్పెషాలిటీ. సో వెడ్జెస్ని మనం ఏం చేస్తామంటే హెవీ వెయిట్ ఉన్న బ్లాక్స్ లేకపోతే ఆబ్జెక్ట్స్ని కొంచెం వాటి యొక్క లిటిల్ హైట్ని రేజ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూసినాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాబ్లంలో మనకి ఏవైతే అడిగిండో వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ మన అప్రోచ్ ఏంది, ఎట్లుంటుంది, సింపుల్. అన్నిటి లెక్కనే మనం కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లెక్క ఏమన్నా ఒక వెడ్జ్ ఉంది, ఒక బ్లాక్ ఉంది. ఈ వెడ్జ్కి బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకొని మనము వాటి నుంచి వచ్చే ఈక్విలిబ్రియం కండిషన్స్ని సాల్వ్ చేసి మనకు కావాల్సింది పీ వాల్యూ కావాలి కాబట్టి పీ వాల్యూని కనుక్కుంటాము. సో దానికంటే ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, ఫస్ట్ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనము ఈ 2
ఏవైతే డివైజెస్ ఉన్నాయో లేకపోతే బ్లాక్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటి యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ని డిసైడ్ చేయాలి. ఆ డైరెక్షన్ ఆఫ్ మోషన్ని డిసైడ్ చేస్తేనే మనకి డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే బాడీ సపోజ్ ముందుకు మూవ్ అవుతుంది అనుకోండి, సపోజ్ ఒక సర్ఫేస్ మీద ఉంది ముందుకు మూవ్ అవుతుంది అనుకోండి, ఇది ముందుకు మూవ్ అవుతుంది కాబట్టి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో దానికోసం మనం డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోవడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బాడీ యొక్క టోటల్ మూమెంట్ ఏంది, ఈ వెడ్జ్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, ఈ బ్లాక్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది. సో వాటి మూమెంట్ బట్టి మనకు ఫ్రిక్షన్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా ఫోర్స్ అప్లై చేస్తున్నా అంటే వెడ్జ్ ఎట్లా మూవ్ అవుతుంది, ఆల్రెడీ మనం క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. వెడ్జ్ ఎట్లా మూవ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. వెడ్జ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే బ్లాక్ అనేది మీదికి పోతుంది కదా. సో వెడ్జ్ అప్లికేషన్ అది హైట్ ఏమంటారు, బ్లాక్స్ని కొంచెం ఒక హైట్కి రేజ్ చేయడమే వెడ్జ్ యొక్క అప్లికేషన్. సో ఈ బ్లాక్ అనేది మీదికి మూవ్ అవుతుందా కదా. ఒకవేళ ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇది లెఫ్ట్కి మూవ్ అయితే ఈ బ్లాక్ అనేది మీదికి మూవ్ అవుతుందా కదా. సో ఇప్పుడు మనం రెండింటికి మోషన్ని డిఫైన్ చేసేసుకున్నాం. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే మనం ఫ్రిక్షన్ కన్సిడర్ చేసేటప్పుడు దాని డైరెక్షన్ అనేది ఈజీగా మనము కనుక్కోవచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ బాడీ సెటప్ అంతా మనం ఈక్విలిబ్రియంలో తీసుకుంటాం. అదేంటి సార్ మీరు ఇప్పుడే బాడీ మూవ్ అవుతుంది అంటారు, ఈ ఫోర్స్ అప్లై చేసి ఇది లెఫ్ట్కి మూవ్ అవుతుంది అంటారు, ఈ బ్లాక్ మీదికి మూవ్ అవుతారు అంటారు. అంటే అనుకోమంటున్నాను నేను, చెప్పాలి నేను మూవ్ అవుతుందని అనుకోవాలి మనం, ఆ మోషన్ అనుకుంటేనే. ఇప్పుడు ఒకవేళ మోషన్ అవుతుంది అనుకున్నాం అనుకోండి, ఈక్విలిబ్రియం ఎట్లా అప్లై చేయం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మళ్ళీ చెప్తున్నాను నేను, ఇట్లాంటి కేసులో కన్సిడర్ చేస్తామంటే బాడీ అనేది ఇట్ ఈస్ అబౌట్ టు మూవ్, అంటే ఫ్రిక్షన్ ఇంకా మ్యాక్సిమం ఉంది, ఇంకొంచెం పీ ఫోర్స్ ఇంకొంచెం అప్లై చేస్తాం అనుకోండి, బాడీ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇంపెండింగ్ మోషన్ సిచ్యువేషన్లో మనము ఈ సెటప్ను అంతా కన్సిడర్ చేస్తాం. ఇంపెండింగ్ మోషన్ అంటే బాడీ ఈజ్ అబౌట్ టు మూవ్. సో బాడీ ఈజ్ అబౌట్ టు మూవ్ అన్నప్పుడు ఏ ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది, లిమిటింగ్ ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. సో మొత్తం ఈ సినారియోలోనే ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ సినారియోని కన్సిడర్ చేసే సాల్వ్ చేస్తాం మనం. ఓకే, ఇది మూవ్ అవుతుందంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేయలేము. ఈక్విలిబ్రియం అంటే బాడీ రెస్ట్లో ఉండాలి. ఓకే, సో ఈక్విలిబ్రియం ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం మీకు అర్థమైంది కదా. బాడీ ఈజ్ అబౌట్ టు మూవ్ అనే సిచ్యువేషన్ తీసుకుంటాం. సో క్లియర్, ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి. ఫస్ట్ బ్లాక్ ఏ కన్సిడర్ చేసుకుంటున్నా. ఈ బ్లాక్ ఏకి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తున్నా. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసే ముందు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఎప్పుడైనా టూ బాడీస్ కాంటాక్ట్లోకి వచ్చినాయంటే వాటి మధ్యలో ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది, కాంటాక్ట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో కాంటాక్ట్ ఫోర్స్ ఎట్లుంటుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వెడ్జ్ బ్లాక్ ఇంకా వెడ్జ్ కాంటాక్ట్లోకి వచ్చినాయి కదా. సో వీటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ డెవలప్ అయిందా లేదా, ఆ కాంటాక్ట్ ఫోర్స్ పేరేంది R2. అయితే ఇప్పుడు ఈ వెడ్జ్ అనేది ఈ బ్లాక్ మీద ఎగ్జిట్ చేసే R2 వాల్యూ ఎంత, R2 ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. అంటే వెడ్జ్ సర్ఫేస్కి ఆల్వేస్ నార్మల్ ఉంటుంది. చూడండి ఎంత ఉంది యాంగిల్, 90 degrees కదా. నార్మల్ అంటే ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 90 degrees విత్ ద సర్ఫేస్. సిమిలర్గా ఈ బ్లాక్ అనేది ఈ వెడ్జ్ మీద R2 అనే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఎట్లా, నార్మల్ టు ద సర్ఫేస్. నార్మల్ టు ద సర్ఫేస్ అంటే ఏంది చూడండి. సో ఈ సర్ఫేస్కి ఇప్పుడు మళ్ళీ వెడ్జ్ సర్ఫేస్కి దీనికి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 90. సో కాంటాక్ట్ ఫోర్స్ అనేది అట్లా యాక్ట్ అవుతుంది. సో R2 ఈ వెడ్జ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ దీని మీద ఎంత, R2. అండ్ ఈ బ్లాక్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే దీని మీద ఫోర్స్ ఎంత, R2. సో డైరెక్షన్ ఒక్కటి చూసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ R2 అనేది ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, అది ఎక్స్టెండ్ చేసి నేను హారిజాంటల్కి కనెక్ట్ చేసిన. ఎందుకు కనెక్ట్ చేసిన అంటే యాంగిల్ కనుక్కోవాలి, ఏ యాంగిల్ మేక్ చేస్తుంది ఈ హారిజాంటల్ తోటని, అది ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది 10 degrees, ఇది 90 degrees, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 10 degrees, 90 degrees అంటే ఇది ఎంత ఉంటుంది, 80 degrees అకార్డింగ్ టు law of triangle అంటే the sum of all angles in the triangle is equal to 180. So 90 plus 10 100కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది, 80. సో ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 80 degrees విత్ ద హారిజాంటల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్కి వచ్చేద్దాం. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది, కాంటాక్ట్స్ నుంచి బాడీ సర్ఫేస్ని బ్లాక్ ఏదైతే బాడీ డయాగ్రామ్ తీసుకోవాలనుకుంటున్నావు దాన్ని లిఫ్ట్ చేసి ఐసోలేట్ చేసి, ఇప్పుడు ఎన్ని సర్ఫేసెస్కి కనెక్ట్ అయింది చూడండి. వెడ్జ్ సర్ఫేస్ తోటి కనెక్ట్ ఉంది అండ్ వెర్టికల్ వాల్ తోటి కనెక్ట్ ఉంది. సో ఈ రెండు సర్ఫేసెస్ నుంచి మనం సపరేట్ చేసి దాన్ని సపరేట్గా గీసుకొని ఆ బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని రిప్రజెంట్ చేస్తే దాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. సో ఇప్పుడు ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ గీసుకున్నా చూడండి, దీని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి R2
ఇట్లా యాక్ట్ అవుతుందా లేదా? సో R2 ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అండ్ వెయిట్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ది నెగిటివ్ y డైరెక్షన్, లేకపోతే వర్టికల్లీ డౌన్వర్డ్. సో వర్టికల్లీ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. అండ్ F2 అంటే మీరు చూడండి, ఈ వెడ్జ్కి ఈ బ్లాక్కి మధ్యలో డెవలప్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్. సార్ బాగుంది సార్, మళ్ళీ డైరెక్షన్ ఎట్లా తీసుకురు సార్ అంటే చూడండి, ఇప్పుడు బ్లాక్ మీదికి పోతుంది అంటే ఫ్రిక్షన్ ఎట్లుంటుంది, కిందికి ఉంటుంది కదా. అయితే మీరు గమనించండి, కిందికంటే ఇట్లా కిందికి కాదు, ఈ సర్ఫేస్ ఎట్లుంది, ఇట్లుంది. అంటే ఇట్లా అంటే ఇట్లా కిందికి, అర్థమవుతుందా? ఈ బ్లాక్ ఈ సర్ఫేస్ అంటే ఈ సర్ఫేస్ ఇట్లుంది కాబట్టి ఇట్లా కిందికి కాదు. సో ఇట్లా మీదికి వెళ్తుంటే దీని ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇట్లా కిందికి యాక్ట్ అవుతుంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అందరు, కిందికి యాక్ట్ అవుతుంది అనుకుంటారు. కిందికంటే ఈ సర్ఫేస్ ఇస్తుందా, ఈ రెండు సర్ఫేసెస్ ఇంక్లైన్డ్ ఉన్నాయి కాబట్టి ఆ సర్ఫేస్ అలాంగ్ ద సర్ఫేస్ ఇట్లా యాక్ట్ అవుతుంది. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్ఫేసెస్ మధ్యలో యాక్ట్ అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇట్లా యాక్ట్ అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్లా అవుతుంది కాదు కదా. సో 2 సర్ఫేసెస్ మధ్యలో యాక్ట్ అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ కాబట్టి ఇట్లా యాక్ట్ అవుతుంది, వెనకాలకి కిందికి యాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ వాల్కి ఈ బ్లాక్కి మధ్యలో కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్ అవుతుంది కదా. ఎట్లా డెవలప్ అవుతుంది చూడండి, ఇప్పుడు ఈ వెర్టికల్ వాల్ ఉంది, ఈ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ మీదికి వెళ్తుందంటే, ఇప్పుడు ఈ బ్లాక్ మీదికి వెళ్తుందంటే మోషన్ మీదికి ఉందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కిందికి ఉంటుంది, కిందికి. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కిందికి. అండ్ చూడండి, ఈ బ్లాక్ ఈ వెర్టికల్ వాల్ కాంటాక్ట్లు ఉన్నాయంటే ఏం ఫోర్స్ డెవలప్ అవుతుంది, కాంటాక్ట్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. సో ఈ వాల్ వల్ల ఈ బ్లాక్ మీద ఎంత కాంటాక్ట్ ఫోర్స్ డెవలప్ అవుతుంది, R3. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ R3 అనేది ఈ వాల్కి నార్మల్గా ఉందా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో R3. సో ఇప్పుడు వీటిని నేను యాక్సిస్ తీసుకొని నీట్గా రిప్రజెంట్ చేసిన. చూడండి, R2 ఎట్లా యాక్ట్ అవుతుంది, ఇట్లా. సో ఇట్లా యాక్ట్ అవుతుందంటే అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ నేను ఈ R2ని ఇక్కడ రాసుకోవచ్చా. సిమిలర్గా F2 కూడా ఇట్లా యాక్ట్ అవుతుందా, F2 కూడా ఇట్లా యాక్ట్ అవుతుంది. సో F2 ఇట్లా యాక్ట్ అవుతుంది కాబట్టి అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ నేను ఈ డైరెక్షన్లో గీసుకోవచ్చు దాన్ని. అండ్ R3 ఏ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ x యాక్సిస్. నెక్స్ట్ W కిందికి యాక్ట్ అవుతుంది. సో అన్ని ఫోర్సెస్ గురించి డిస్కస్ చేసినామా. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా, ఓకేనా. సో ఇందాక మనము ఎక్కడ వరకు డిస్కస్ చేసినాము, మనము ఈ బ్లాక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకొని ఆ బాడీ మీద ఏ ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతున్నాయో వాటి గురించి, వాటి డైరెక్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ బాడీ మీద సిన్స్ ఇట్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, సో బాడీ అనేది మూవ్ కావట్లేదు కాబట్టి, సో ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి నేను ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తా. సో ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏంటివి, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు 0. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఏంది, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ x డైరెక్షన్ ఇది ఈక్వల్ టు 0. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే చూడండి, x డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి, R3 అనేది పాజిటివ్ x డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ R3. అండ్ మీరు చూసుకున్నట్టయితే R2 ఇంకా F2 అనే అవి రెండు x యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేస్తున్నాయి. సో నేను ఏం చేసిన అంటే వాటికి నేను ఏం చేసిన అంటే కాంపోనెంట్స్ గీసుకున్నా. సో చూడండి, F2కి ఆల్రెడీ గీసిన, R2కి మర్చిపోయినా, R2 కాంపోనెంట్స్ గీస్తున్నా. R2 cos 80, R2 sin 80. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే F2 cos 80 it is acting, F2 cos 10 it is acting along నెగిటివ్ x యాక్సిస్ కాబట్టి మైనస్ F2 cos 10. సిమిలర్గా R2 cos 80 కూడా ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ నెగిటివ్ x డైరెక్షన్ కాబట్టి మైనస్ R2 cos 80 ఇది ఈక్వల్స్ టు 0. సో మీకు అందరికీ డౌట్ వస్తుంది, నేను సపరేట్ ఎందుకు గీసుకుంటా ప్రతిసారి ఇట్లాంటి ఏవైతే ఫోర్సెస్ యాంగిల్ మేక్ చేస్తాయో x యాక్సిస్ తోటైనా లేదా y యాక్సిస్ తోటైనా అంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఆల్రెడీ ఫోర్స్ డయాగ్రామ్స్ గీసుకున్న తర్వాతనే మనకి అంత క్లమ్జీగా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడనే వెక్టర్స్ రిజాల్వ్ చేసినాను అనుకోండి, మీకు ఈ వేరేవన్నీ కనిపించవు. సో అంత అంబిగ్యూటీ క్రియేట్ అవుతుంది. సో అది అవాయిడ్ చేయడానికే నేను సపరేట్గా గీసుకుంటా. సో మీరు నన్ను ఇక్కడ ఫాలో అప్ అయితే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. సో R3 మైనస్ R2 cos 80 మైనస్ F2 cos 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చేస్తున్నా, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫోర్స్ అలాంగ్ y డైరెక్షన్ ఏమేమి యాక్ట్ అవుతున్నాయి చూడండి, ఇవి ఇంక్లైన్డ్ కాబట్టి x యాక్సిస్కి, వాటి యొక్క y కాంపోనెంట్ చూడండి, F2 sin 10, R2 sin 80. అండ్ ఈ F3W అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి, నెగిటివ్ y యాక్సిస్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు మైనస్. సో చూడండి,
మైనస్ డబ్ల్యూ మైనస్ F3 అండ్ మీరు చూసుకున్నట్టయితే F2 sin 10 కూడా నెగిటివ్ y డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ F2 sin 10 అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ R2 sin 80 అనేది పాజిటివ్ y డైరెక్షన్లో కాబట్టి సో ప్లస్ R2 sin 80 సో ప్లస్ R2 sin 80 మైనస్ F2 sin 10 మైనస్ F3 మైనస్ W సో ఇది ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మన ఫేమస్ ఫార్ములా ఏంది, F is equals to mu r. సో నేను ఏం చేస్తున్నా అంటే F2 is equals to mu r2, F3 is equals to mu r3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే F2 F3 వాల్యూస్ అనుకుంటున్నా. ఎట్లా మనకు ఆల్రెడీ మ్యూ వాల్యూ ఇచ్చిందా లేదా చూడండి. ఇందాక దాంట్లో రాసుకున్నాం కదా మనం మ్యూ వాల్యూ ఎంత 0.3. సో F2 is equals to 0.3 into R2, F3 is equals to 0.3 into R3. సో మ్యూ వాల్యూ రెండింటికి సేమ్ అంటే ఆల్రెడీ మనకి ఇచ్చిండు క్వశ్చన్లో మ్యూ ఈ సేమ్ ఫర్ ఆల్ ద సర్ఫేసెస్ అని ఇచ్చిండు. సో అందుకే రెండింటికి 0.3 తీసుకున్నా. సో ఇక్కడ నేను F2 వాల్యూ F3 వాల్యూ రెండింటిని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే 1 and 2లో. సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే 1లో సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేసిన. 1 వచ్చేసి ఏంది ఈ ఈక్వేషన్. సో ఇప్పుడు చూడండి R3 మైనస్ R2 cos 80 మైనస్ F2 ఉంది. సో F2 అంటే ఏంది మనకి 0.3 R2. సో 0.3 ఇంటూ కాన్స్టెంట్ ఇంటూ R2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూడండి ఇది R2 టర్మే ఇది R2 టర్మే. సో రెండింటిని అటు సైడ్ పంపించుకున్నా. సో మనకి ఏమొచ్చింది R3 ఈజ్ ఈక్వల్స్ టు రెండింటిని అటు పంపించుకొని R2 కామన్ ఇస్తే మనకి ఏమొచ్చింది cos 80 ప్లస్ 0.3 cos 10. ఓకే. సో ఈ ఏమంటారు R3 ఈజ్ ఈక్వల్స్ టు దీని అంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది 0.469 R2. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము, మనము F2 is equals to 0.3 R2, F3 is equals to 0.R3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి R3 వాల్యూని కనుక్కున్నాము. ఈ R3 వాల్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ R2 వచ్చింది మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ F2 ఇంకా F3 వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి ఈక్వేషన్ 2 వచ్చి R2 sin 80 మైనస్ W మైనస్ F3 మైనస్ F2 sin 10 is equals to 0. ఆల్రెడీ మనకి W తెలుసు, క్వశ్చన్లోనే ఉంది గివెన్లో. W ఎంత 1500 అండ్ F3 ఇంకా F2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి R2 sin 80 మైనస్ W ఎంత 1500 మైనస్ F3 ఎంత F3 వచ్చేసి 0.3 R3 మైనస్ F2 ఎంత చూడండి F2 వచ్చేసి 0.3 ఇంటూ R2 ఇంటూ sin 10 ఉంది కాబట్టి sin 10 ఇది ఈక్వల్స్ టు 0. సో సింపుల్ ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ కాకండి. F2 ఈజ్ నథింగ్ బట్ 0.3 R2. సో నేను ఏం చేసిన అంటే ఈ sin 10 కూడా కాన్స్టెంట్ కాబట్టి ఫస్ట్ కాన్స్టెంట్ రాసి పక్కన R2 రాసి ఈక్వల్స్ టు 0. ఓకేనా? అర్థమైందా? R2 sin 80 మైనస్ 1500 మైనస్ ఇక్కడ R3 వాల్యూ ఏముంది 0.469 R2 ఉంది కదా. సో సింపుల్ R3 ప్లేస్లో నేను 0.469 R2 పెట్టుకుంటే మనకి ఏమొచ్చింది 0.3 ఇంటూ 0.469 ఇంటూ R2 మైనస్ 0.3 ఇంటూ sin 10 R2. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే సెకండ్ స్టెప్ చాలా కన్ఫ్యూజ్ కాకండి. ఈ 1500 అటు పంపించిన ఏమవుతుంది ప్లస్ 1500 అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ టర్మ్లో R2 ఉంది, ఇంకో ఈ టర్మ్లో R2 ఉంది, ఈ టర్మ్లో R2 ఉంది, ఈ టర్మ్లో R2 ఉంది. ఈ 1500 అటు పంపించేసిన. సో ఇటు 1500 వచ్చింది. ఈ 3 టర్మ్స్లో R2 ఉంది కాబట్టి R2 కామన్ తీసిన. మిగిలింది ఏంది sin 80 0.3 ఇంటూ 0.469 0.3 ఇంటూ sin 10 ఇది ఈక్వల్స్ టు 1500. సో ఇదంతా నేను అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది బై అవుతుంది. సో R2 ఇది ఈక్వల్స్ టు 1500 బై ఇదంతా ఏమొచ్చింది మనకి 1895.6 న్యూటన్. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? ఓకేనా? సో ఇందాక మనము ఈ బ్లాక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి ఈక్విలిబ్రియం కండిషన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చింది R2 వాల్యూ వచ్చింది. సో R2 ఇది ఈక్వల్స్ టు 1895.6. సో ఈ R2 వాల్యూని నేను యూజ్ చేసి ఏ వాల్యూస్ కనుక్కున్నా చూడండి. సో ఇందాక మనం ఈక్విలిబ్రియం కండిషన్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది సిగ్మా ఎఫెక్ట్ సాల్వ్ చేసినప్పుడు, దట్ ఈస్ R3 ఈజ్ ఈక్వల్స్ టు 0.469 ఇంటూ R2. సో R2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి R3 వాల్యూ కనుక్కున్నా. సిమిలర్గా F2 ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ R2 అవునా కదా. సో ఇప్పుడు F2 వాల్యూని కూడా కనుక్కున్నా. సో F2 ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి 0.3. సో 0.3 ఇంటూ 1895.6. సో F2 ఈజ్ ఈక్వల్స్ టు 568.68 న్యూటన్. సిమిలర్గా F3 కూడా కనుక్కున్నాను నేను. ఎట్లా నాకు R3 వాల్యూ వచ్చేసింది కాబట్టి సో F3 ఫార్ములా ఏంది
F3 is equals to mu into R3. సో F3 is equals to mu ఎంత 0.3 into R3 ఎంత 889.0364. సో F3 is equals to 266.71092 న్యూటన్. సో ఇది ఏంటంటే నేను మళ్ళీ ఇప్పుడు సెకండ్ వెడ్జ్ కన్సిడర్ చేసి మళ్ళీ ఈక్విలిబ్రియం కండిషన్స్ చేసి అది సాల్వ్ చేసినప్పుడు ఇదంతా సాల్వ్ చేయాలంటే కష్టం అవుతుందని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఈ వాల్యూస్ని యూజ్ చేసుకొని ఈ F2 F3 R3 R2 అన్ని వాల్యూస్ కనుక్కున్నా. సో నెక్స్ట్ మనకి వెడ్జ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి వాల్యూస్ అన్ని యూజ్ అవుతాయి. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అందుకే, ఓకేనా. సో ఇప్పుడు డైరెక్ట్ మనము వెడ్జ్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఈ వెడ్జ్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటున్నా. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది, సింపుల్. కాంటాక్ట్స్ నుంచి ఆ బాడీని లిఫ్ట్ చేసేయాలి. అంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ సార్, ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది, ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది. కాంటాక్ట్ నుంచి ఫ్రీ చేసేయాలి. ఫ్రీ చేసి సపరేట్గా గీసుకొని దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నింటినీ రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఫోర్సెస్ రాసిన చూడండి. ఫస్ట్ W. అయితే మనము ఈ సమ్స్లో ఎస్పెషల్లీ ఈ సమ్స్లో W అంటే వెడ్జ్ యొక్క వెయిట్ని మనం కన్సిడర్ చేయం. అది ఎందుకో తెలియదు, కానీ అయితే మనము వెడ్జ్ వెయిట్స్ అనేది కన్సిడర్ చేయం. సో W ఈస్ నాట్ కన్సిడర్డ్. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బాడీ ఎటు మూవ్ అవుతుంది, పీట్ సైడ్ యాక్ట్ అవుతుంది అంటే ముందుకు మూవ్ అవుతుంది. ముందుకు మూవ్ అవుతుంది అంటే ఫ్రిక్షన్ ఎట్లా యాక్ట్ అవుతుంది చూడండి, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈ డైరెక్షన్లో మూవ్ అయితే దీనికి సర్ఫేస్కి మొదలు ఫ్రిక్షన్ ఎట్లా ఉంటుంది, మీదికి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పిన మీదికి ఉంటుంది. సో సర్ఫేసెస్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇట్లా ఉండదు. ఈ రెండు సర్ఫేసెస్కి వెనకాలంటే ఇదే కదా. సో ఇట్లా బాడీ ముందుకు వెళ్తుంది అంటే ఈ రెండు సర్ఫేసెస్కి మధ్యలో డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ ఫోర్స్ వెనకలికి ఉంటుంది, వెనకలికి. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ F2 F2 అండ్ F1 వచ్చేసింది రెండింటి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు ఇది ఇట్లా ముందుకు వస్తుంది అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనకాలకు ఉంటుంది కదా. సో P ముందుకుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనకాలకు ఉంటుంది. సో F1 P అండ్ R2 నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఈ బ్లాక్ వల్ల ఈ వెడ్జ్ మీద ఎగ్జర్ట్ అయ్యే కాంటాక్ట్ ఫోర్స్ ఎంత R2. ఆ R2 వచ్చేసి ఈ సర్ఫేసెస్కి నార్మల్గా ఉందా లేదా, ఈ సర్ఫేస్కి నార్మల్గా ఉండాలి. ఓకే, నార్మల్గా ఉంది. సో R2. నెక్స్ట్ ఈ వెడ్జ్కి ఈ హారిజాంటల్కి సర్ఫేస్ మధ్యలో ప్రొడ్యూస్ అయ్యే రియాక్షన్ ఫోర్స్ ఏంది R1 వచ్చేసి నార్మల్ టు ద సర్ఫేస్. సో అన్ని ఫోర్సెస్ అయిపోయినాయి. F2 F1 W P. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే వాటి యొక్క ఫోర్సెస్ని ఇంకా నీట్గా యాక్సిస్లో మనం రిప్రజెంట్ చేసుకున్నాం. ఈ ఫోర్సెస్ అన్నింటినీ యాక్సిస్లో రిప్రజెంట్ చేసుకున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు R2 అనేది ఎట్లా యాక్ట్ అవుతుంది, ఇట్లా యాక్ట్ అవుతుందా లేదా చూడండి. ఇట్లా యాక్ట్ అవుతుంది అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ నేను ఈ డైరెక్షన్లో యాక్ట్ చేయొచ్చు, R2ని ఇక్కడ రిప్లేస్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. సిమిలర్గా F2 చూడండి, ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అంటే కింద నుంచి ఇట్లా యాక్ట్ అవుతుంది అంటే నేను ఏం చేసిన అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఈ F2 నేను ఇక్కడ రిప్లేస్ చేసుకోవచ్చా లేదా. అలాంగ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ నేను ఈ F2ని ఇక్కడ రిప్లేస్ చేసుకున్నా. ఇంకా W మనం కన్సిడర్ చేయొద్దు. R1 మీదికి యాక్ట్ అవుతుంది కాబట్టి R1 మీదికి యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ F2 ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ R2 కాంటాక్ట్ ఫోర్స్ అనేవి ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ మేక్ చేస్తున్నాయి. సో మనం ఏం చేయాలి, వీటిని రిజాల్వ్ చేసుకోవాలి. సో సపరేట్గా వీటిని రిజాల్వ్ చేసుకున్నాం. చూడండి F2 cos 10 F2 sin 10 R2 ఇట్లా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఇది R2 cos 80, ఇది R2 sin 80. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తున్నా. సో ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తే చూడండి సిగ్మా Fx = 0 అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి, F1 ప్లస్ F1 ఓకే ప్లస్ F1 ఎందుకంటే ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. నెక్స్ట్ F2 cos 10 ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో ప్లస్ F2 cos 10. సిమిలర్లీ R2 cos 80 కూడా. సో ప్లస్ R2 cos 80 అండ్ P మీరు చూసుకున్నట్టయితే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి మైనస్ P = 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి F2 వాల్యూ అండ్ R2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా. సో సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత నాకు వచ్చిన ఈక్వేషన్ ఇది, దీన్ని 5 అనుకుంటున్నా. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే సిగ్మా Fy సాల్వ్ చేస్తున్నా. సిగ్మా Fy అంటే ఏంది, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ y డైరెక్షన్. సో చూడండి R1 అనేది పాజిటివ్ y డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ప్లస్ R1 అండ్ F2 sin 10 అనేది కూడా పాజిటివ్ y డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది.
సో ప్లస్ F2 sin 10 అండ్ R2 sin 80 అనేది నెగిటివ్ y డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ R2 sin 80 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సేమ్ F2 వాల్యూ అండ్ R2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్న F2 ఇంకా R2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు చూడండి R1 వాల్యూ వచ్చింది. R1 ఈజ్ ఈక్వల్స్ టు 1768.051. సో ఇదంతా సబ్స్టిట్యూషన్ పార్ట్, జస్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేస్తే మీకు R1 వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు నాకు R1 వాల్యూ వచ్చింది కదా, నేను ఏం చేస్తాను అంటే చూడండి, R1 వాల్యూ వస్తే నేను ఏం చేస్తున్నా అంటే R1 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అసలు R1 ఎక్కడ ఉంది సార్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోనికంటే F1 అంటే ఏంది చూడండి, F1 అంటే ఏంది మ్యూ ఇంటూ R1 కదా. సో మ్యూ ఇంటూ R1 అంటే మనకు మ్యూ తెలుసు. సో మ్యూ ఎంత 0.3 ఇంటూ R1 వాల్యూ కూడా తెలుసు. సో చూడండి ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను ఇక్కడ రాసుకున్నా, ఇదే ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఫిఫ్త్ ఈక్వేషన్ అక్కడ రాసుకున్నా. సో ఫిఫ్త్ ఈక్వేషన్ అక్కడ రాసుకొని F1ని మ్యూ ఇంటూ R1 రాసుకొని మ్యూ వాల్యూ పెట్టుకున్నా ఇంటూ R1. సో మిగతాదంతా సేమ్. ఈ P0 పంపించుకుంటే ప్లస్ P అవుతుంది. సో ఇప్పుడు చూడండి మనకి ఈ మొత్తం తెలుసు, మనకి ఆల్రెడీ అన్ని నాన్ వాల్యూసే. ఇందాక F1 అన్నోన్ ఉండే, మనం ఎప్పుడైతే R1 కనుక్కున్నామో F1 కూడా కనుక్కున్నట్టే, ఎందుకంటే F1 ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ R1. మ్యూ వాల్యూ తెలుసు, R1 వాల్యూ తెలుసు. సో చూడండి 0.3 R1 ప్లస్ 568.68 ఇంటూ కాస్ 10 ప్లస్ 1895.6 ఇంటూ కాస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు P. సో R1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే P ఈజ్ ఈక్వల్స్ టు 1419.53 న్యూటన్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయినా తెలుసు కదా ఏం చేయాలో, రైట్.